నా స్టైల్‌లో గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తానో చూసేయండి. సో, విరగకుండా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. ముందైతే గులాబ్ జామున్ ప్యాకెట్ చక్కగా మిక్సింగ్ బౌల్‌లోకి వేసేస్తున్నాను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని, అందులో వాటర్‌ని యాడ్ చేసుకొని, ఇలా చూపించిన విధంగా మెత్తగా కలుపుకోండి. జామున్ బాల్స్ చేసేటప్పుడు కూడా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ విరగకుండా వస్తాయి. ముందుగానే షుగర్ వాటర్‌ని చేసుకోవాలి. దానికోసం వాటర్‌లో షుగర్‌ని యాడ్ చేసి, ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగి కొంచెం పాకంలాగా స్టిక్కీగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జామున్ బాల్స్ని యాడ్ చేసుకొని ఇలా ఈక్వల్గా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పాకంలోకి ఈ బాల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. గులాబ్ జామున్ చేయడం కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.